ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం సంక్షేమాన్నే కాదు అభివృద్ధిని కూడా కోరుకున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది అంటూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపినటువంటి యాంకర్ శ్యామల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపినందుకు కొన్ని ఛానళ్ళు తనను పక్కన పెట్టాయని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యామిలీది ఆధిపత్యం ఉందని, ఆ ఫ్యామిలీ ఈవెంట్లు ఏవైతే ఉంటాయో అవి నాకు వచ్చే అవకాశం ఉందో లేదో ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఆ కుటుంబానికి చెందినటువంటి ఈవెంట్లు ఈ మధ్యకాలంలో జరగలేదు. రానున్న రోజుల్లో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఈవెంట్లు జరిగినప్పుడు నాకు అవకాశం ఇస్తారో లేదో అప్పుడు తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్పలేనంటూ కూడా యాంకర్ శ్యామల ఒక కుటుంబం గురించి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం ఏది, ఎవరిని ఉద్దేశించి యాంకర్ శ్యామల అటువంటి వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. యాంకర్ శ్యామల గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం సంక్షేమాన్ని మాత్రమే కోరుకోలేదు, అభివృద్ధిని కూడా కోరుకున్నారు, అందుకే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చిందంటూ కొన్ని కమెంట్లు చేస్తూనే వైసీపీకి మద్దతు తెలిపినందుకు కొన్ని ఛానళ్ళు తనను పక్కన పెట్టాయని, తాను కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే చేస్తుంటాను కాబట్టి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కుటుంబాన్ని ఆధిపత్యం ఉంటుంది, ఆ కుటుంబం తనకు అవకాశం ఇస్తుందో లేదో ఇప్పుడు తెలియదు, రానున్న రోజుల్లో చెప్తానంటూ ఒక కుటుంబం గురించి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడ ఎవరి కుటుంబం గురించి మాట్లాడింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు? ఏముందండి, ఆమె చాలా సింపుల్గా పిల్లి మెడలో గంట కడితే మెగా ఫ్యామిలీ వాళ్ళకి వ్యతిరేకంగానే కదా ఆవిడ పనిచేసింది. ఆమె బాగానే చెప్పింది, చెప్పకనే చెప్పింది. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే చిలక పలుకుల్లాగా అంతకుముందు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల్ని ఈవిడ కాపీ కొట్టి మాట్లాడింది. అంతకుముందు మాట్లాడింది కూడా, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడింది కూడా ఆవిడకు ఒక వారం రోజులు 10 రోజులు బాగా రిహార్సల్స్ చేపించి ఆవిడ చేత మధ్యలో ప్రాంప్టింగ్ ఇచ్చి ఆవిడ చేత రాజకీయాలు మాట్లాడిచ్చారు తప్పితే వేరే ఏం కాదు. ఆమెకి ఏం తెలుసు రాజకీయాలు? చెప్పమనండి, ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఎన్ని ఉన్నాయో చెప్పమనండి, అది ఇది కాదంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పమనండి ఆవిడని. ఆవిడెంత, ఆవిడ రాజకీయ పరిజ్ఞానం ఎంత? ఇలా ప్రతి వాళ్ళు రాజకీయాలు మాట్లాడటం వల్లే రాజకీయాలను కూడా ఆమె ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి ఈవెంట్స్ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ ఈవెంట్స్ చేసేటప్పుడు జనాలను ఉర్రూతులుగా ఇచ్చే డైలాగులు మాట్లాడడం తెలుసు కాబట్టి ఆవిడని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి పిలిచారు తప్పితే రాజకీయ ప్రచార సభలకు పిలిచినట్టు పిలవలా. ఈమె కూడా ఏంటంటే ఆమె గురించి ఆమె చాలా ఎక్కువ అంచనా వేసుకొని ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్కడ మన సినిమాల్లో, దానికి మళ్ళీ ఎదురు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ రాజకీయాలు అట్లా కాదు. ఎప్పటికప్పుడు జనాలు మాట్లాడేదాన్ని వాళ్ళ స్పందనలు ప్రతిస్పందనలు చూసి మనం స్పందించాల్సి ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా అన్నాను, పిల్లకాకి ఏం తెలిసి ఉండేది దెబ్బ అని. ఏం తెలిసి ఈమెకు రాజకీయాలు? వాళ్ళు అడిగారో ఈమె వెళ్ళిందో తెలియదు, కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎంత, మన స్థాయి ఎంత, ఏదో అంటాడు కదా రావు రమేష్ అంటాడు కదా, నీ గేజ్ ఎంత, నీ పరిమాణం ఎంత, నీ గరిమినాభి అన్నీ చూసుకోమని ఒక సినిమాలో అంటాడు. చాలా బాగుంటుంది డైలాగు. అట్లా ఎవరి కాళ్ళు వాళ్ళు ఏంటో అని తెలుసుకోవాలి. ఏమి తెలియకోకుండా వచ్చేసేసి పిలిచారు ఇంతే చాలు అన్నట్లు, కారు ఒకటి ఉంది కదా అని చెప్పి వచ్చేసేసి నేను నియోజకవర్గాలు తిరిగేశాను, కానీ నేను తిరిగిన ప్రతి చోట వాళ్ళ స్పందన చూస్తే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనిపించింది, కానీ ఎందుకు గెలవలేదో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలేగా. అవన్నీ చూసి కాపీ డైలాగులు. మాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో, ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారో, అవాతాతలు ఏమైపోయారో, వాళ్ళు ఏమైపోయారో, అక్క చెల్లెమ్మలు ఏమైపోయారో, అది ఏమైపోయారు ఓపోయాడు కదా ఆ రోజు టీవీ ముందు కూర్చొని. మరి అసలంటూ చిత్తశుద్ధి ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే నీకు అర్థం అవ్వాలి ఎందుకు ఓడిపోయామని. అంటే ఆవిడ క్లియర్గా చెప్పారు కదా మేడం, వైసీపీ కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితమైంది, అభివృద్ధి ఎక్కడా చేయలేదు, అందుకే
ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ మాట ఇప్పుడు ఇప్పుడు శ్యామల చెప్పిందని మీరు అంటున్నారు. ఇంతకుముందు ఎవరు చెప్పలేదా? ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదా ఈ మాటలు? అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చి అసలు మేము అభివృద్ధి చేసింది నిజంగా అదే, అంటే అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడలేదు కదా. వాళ్ళు చెప్పారు క్లియర్ కట్గా, సారాయి వల్ల ఓడిపోయా, లిక్కర్ వల్ల ఓడిపోయామని ఒకళ్ళు చెప్పారు, ఇంకొకళ్ళు ఇంకొక కారణం ఇంకొక కారణం చెప్పారు. కేవలం మేము బట్టలు నొక్కినందువల్లే గెలవము, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది, అది మన అధినాయకుడికి అర్థం కాలేదని కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అన్నీ వచ్చేసినాయి. ఈమె ఏం చెప్పక్కర్లా, ఈమెకి రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఈమె అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నట్టు వెళ్ళింది. రాజకీయాలు ఎప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్లు కాదు, అది గుర్తు చేసుకోవాలి. అది ఆమెకు తెలియకెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక, ఇప్పుడు నాకేమీ తెలీదు, నేను మాట్లాడినవన్నీ మర్చిపోండి, అసలు అవన్నిటితో సంబంధం లేదండి, మీ అందరికీ ఒక నమస్కారం అండి, నన్ను మళ్ళీ నా అవకాశాలు నాకు ఇప్పించండి, నా పొట్ట మీద కొట్టొద్దండి అని ఇప్పుడు దొంగేడుపులు ఏడుస్తుంది. ఈ దొంగేడుపులు ఏడ్చే ముందు ఇప్పుడు దొంగేడుపులు ఏడుస్తున్నావు. నువ్వు అంతకుముందు నువ్వు మాట్లాడిన ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు ఏం మాట్లాడిందండి ఆవిడ? మాట్లాడిందంతా మాట్లాడి, నేను ఎవరి పేరన్నా చెప్పానా, వాళ్ళు అది కాబట్టే వాళ్ళు మేమే అని వాళ్ళు భుజాలు తడువుకుంటున్నారని మాట్లాడింది. ఇప్పుడు అందరం మాట్లాడాం కదా శ్యామల గురించి. నువ్వెంత, నీ ఆయన రాజకీయ జీవితం అంత లేదు, నీ వయసు, ఆ సీనియర్ పొలిటీషియన్ పట్టుకుని నువ్వు ఆ మాట అంటావా అంటే, ఆయన పేరు నేను ఎక్కడ చెప్పాను అని చెప్తుంది. కానీ తెలివిగా మన సాక్షి ఉప్పు ఉంది కదా, ఆ సాక్షి ఉప్పు ఈవిడితో మాట్లాడిచ్చింది. మరి ఏదేమైనా రాజకీయాల్లోకి వచ్చి పనిచేసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందండి. మీరు నమ్మిన వాళ్ళకి ఓట్లేసి అని చెప్పుకునే హక్కు మీకు ఉంటుంది. ఈ హక్కులన్నీ ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ వయసు, వాళ్ళ అనుభవము, వాళ్ళ చరిత్ర అన్నీ చూసుకుని మాట్లాడాలి. నీకు ఒక కథ చెప్పగానే, ఒక పిట్ట కథ చెప్పగానే ఆ పిట్ట కథని యథాతథంగా నువ్వు అప్పచెప్పేసేస్తే, అంటే యాంకర్ శ్యామల తన అవకాశాలను చేజేతులా తనే కాజేసుకుంది అని చెప్తున్నారు. నేను అనను. అసలు ఇలా మాట్లాడినందువల్ల అవకాశాలు పోతాయని ఆమె అనవసరంగా భుజాలు తడువుకుంటుంది, భయపడుతుంది. ఇంత భయం ఉన్న వాళ్ళు అసలు దీంట్లోకి రాకూడదు. అసలు ఈమె అవకాశాలు ఎవ్వరూ తీసేయలేరు. ఇప్పుడు ఈవిడ దగ్గర క్యాలిబర్ ఉంటే, ఈవిడికి ఇంకొకళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేకపోతే ఈమె అవకాశాలు ఏమకే ఉంటాయి. ఇప్పుడు అక్కడ ప్రొడ్యూసర్ ఏం చూస్తాడు? నేను తీసేదానికి న్యాయం చేసేది ఎవరు, యాక్షన్ చేయగలిగేది ఎవరు, పండించగలిగేది ఎవరు అనేది చూస్తారు. అంతేగాని ఈమె ఇంతకుముందు చంద్రబాబు నాయుడిని తిట్టింది కాబట్టి, ఇంకోటి కాబట్టి ఆవిడకి ఇవ్వను అని ఎవరు అనరు. ఇది ఈమె అనేసుకుంటుంది. అప్పుడు అనడం ఎంత గుడ్డిగా మాట్లాడిందో ఇప్పుడు అనేది కూడా అంతే గుడ్డిగా మాట్లాడుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు నీ వల్ల నీకేదో జరిగిపోద్దని నువ్వు బాధపడడం అనవసరం. అంతగా అనుకుంటే కనుక దిగే ముందే తెలుసుకోవాలి ఏం జరగబోతుంది, పరిణామాలు ఏంటి, ఎటు దారి తీస్తాయి, ఏమవుతుంది, ఒకవేళ ఏమైనా ఎదురు కొడితే ఏంటి జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. వైసీపీ వాళ్ళు మనుషుల్ని ఎలా వాడుకుని వదిలేస్తారో, ఆ తర్వాత వాళ్ళని ఎలా గాలికి వదిలేస్తారో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు యాంకర్ శ్యామల గారికి ఈ చిరంజీవి కుటుంబం కానీ, లేదా ఈ చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి ఈవెంట్లు దూరం అవుతుందని ఆమె భావించిందా? అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిందా అంటే ఏం చెప్తాను అంటున్నా. వాళ్ళు చేస్తారు అని ఈవిడ అనుకోవటం కూడా అది ఒక అపోహే అంటున్నా. ఇప్పుడు చిరంజీవి ప్రొడ్యూసర్లందరినీ పట్టుకొని ఆ శ్యామలను తీసుకోకండి అని చెప్పేంత పెద్ద నటి కూడా ఈమె కాదు. ఈ పిల్ల చేప గురించి ఆలోచించాల్సినంత అవసరంలో చిరంజీవి లేడు. ఆయన కుటుంబం కూడా లేదు. ఈమె ఎక్కువ ఊహించేసుకుంటుంది. ఆవిడకి నాకు చాలా ప్రతిభ ఉంది, కానీ వాళ్ళు నా మీద కోపంతో నన్ను రానివ్వరు అనుకుంటుంది. నీకు నిజంగా ప్రతిభ ఉంటే, ప్రొడ్యూసర్ తీసుకోదలుచుకుంటే ఎవరు ఆపుతారు చెప్పండి? ఇప్పుడు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మండలాధీశుడు సినిమా తీశారు, కృష్ణ విజయ నిర్మల తీశారు. కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేశాడు. చేస్తే ఏమన్నారు? చాలా బాగా చేసావన్నారు. కృష్ణకి విజయ నిర్మలకి ఏమైనా అవకాశాలు తీసేశారా? వాళ్ళు ముఖ్యమంత్రిగానే ఉన్నారుగా. మరి కృష్ణ విజయ నిర్మల ఏ రోజు బాధపడలా, ఇట్లా మాట్లాడలా, అమ్మో మాకేమైపోద్దో అని మాట్లాడలా. ధైర్యం అంటే అది, ధీమా అంటే అది. వాళ్ళు నమ్మారు, తీశారు.
వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అప్పుడు తెలుగుదేశం ఉధృతంగా ఉన్న టైంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు వాళ్ళు. మరి ఆ రోజు మరి వాళ్ళు అలా అనుకోలేదే. అంటే వాళ్ళ అవకాశాలను దెబ్బతీసేలాగా సీనియర్ ఎన్టీఆర్ కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకోవటానికి అవ్వదండి. ఇది ఏంటంటే సినిమా ఫీల్డ్ అనేది ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్ళకి, ఎవరు ప్రతిభ ఒక్కటే కాదు, అక్కడ మేనేజ్ చేసుకోవడం కూడా కొంత ఉంటుంది, సత్సంబంధాలు అవన్నీ కూడా ఉంటాయి. మరి నువ్వు అంత భయం వేసేదానివి నువ్వెందుకు ఇంతెందుకు దిగిపోయావు నువ్వు? మరి అంటే నువ్వేమనుకున్నావు అంటే ఖచ్చితంగా జగనే వస్తాడు, జగనే వస్తే నాకే పదవి వస్తుందో ఏమొస్తుందో ఏంటో అనుకుని నువ్వు దిగావు. నువ్వు స్వార్థానికే దిగావు. నువ్వు రాజకీయాల మీద ప్రేమతో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కానీ నువ్వు దిగలా. నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, వైసీపీ పార్టీ మీద ప్రేమ ఉంది, స్వలాభం కోసం మాత్రమే ఆవిడ వైసీపీకి సపోర్ట్ చేసిందంటారా? అంతే. నిజం అలా కాకపోయి ఉంటే ఇవాళ ఈ దొంగ ఏడుపులు ఏడవదు. అది నేను అనేది. ఎస్, నేను ఇష్టపడ్డాను, ఏదన్నా ఫేస్ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని వాడు మాట్లాడి ఉండేది. ఆవిడ దాన్ని ఒక ఉద్యోగంలాగా చూసింది, ఆవిడ ఒక అసైన్మెంట్ లాగా చూసింది. కాబట్టి అసైన్మెంట్ తర్వాత ఏం జరుగుద్ది అని ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇది చేసే ముందు ఉండాలి. నేను అదే అందుకే అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు. సినిమాలు వేరు, ఈవెంట్ మేనేజ్మెంట్ వేరు, సీరియల్ వేరు, రాజకీయాలు వేరు. అది దానికి మనం ఎక్కడ గోడ కట్టాలో అక్కడ గోడ కట్టడం రావాలి. అందుకే అనుభవం పరిణితి లేక, పైగా ఓ పక్కన హస్బెండ్ మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులు విషయంలో ఏమన్నా హెల్ప్ చేసుకోవాలని, పైగా హస్బెండ్ రెడ్డి కాబట్టి రెడ్డి అని చెప్పి అనుకుంటే అక్కడ ఏదో